ఆధ్యాత్మిక క్షేత్రములో ఆదర్శవంతమైనటువంటిది, మార్గదర్శకమైనటువంటి దేశం ఏది అంటే భారతదేశం. ఇది ప్రపంచానికంతా రైల్వే ఇంజిన్ ఉన్నట్లు, మిగతా దేశాలన్నీ వెనక ఉండే పెట్టెలున్నట్లు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి దేశం ఇది. ఈ దేశంలో ఏమి జరుగుతుంది? మానవుని మనస్సు సరిగా ఉందా? కల్మషముతో కూడింది. ఈరోజు ప్రతి మాట కృత్రిమంగా ఉంది, సహజంగా లేదు. సత్యం పలుకుతున్నాడా? అసత్యమే పలుకుతున్నాడు. మనస్సు చేసే దోషాలు 4 ఉన్నాయి. శాస్త్ర రీతిగా 4 దోషాలు కనబడతాయి. సూర్యుడు అలాగే ఉన్నాడు, కనబడుతున్నాడు, వెలుగునిస్తున్నాడు. చంద్రుడు వస్తున్నాడు, పోతున్నాడు. ఆకాశం అదే రీతిగా ఉంది, భూమి అట్లే ఉంది. సూరజ్ న బదలా, చాంద్ న బదలా, లేకిన్ బదల్ గయా ఇన్సాన్. మనిషి కూడా అలా మార్పు లేదు, మనిషి యొక్క మనస్సులో మార్పు వచ్చింది. అక్కడ దోషం ఉంది. అక్కడ ఏమి దోషం? మనస్సు చేసే దోషాలు 4 ఉన్నాయి. ఏమి? 1 భ్రాంతి అంటారు, 2 ప్రమాదము అంటారు, 3వది కరణాపాటవం అంటారు, 4వది విప్రలిప్స. శాస్త్రరీతిగా మనస్సు యొక్క దోషాలు ఇవి 4. 1 భ్రాంతి, 2వది ప్రమాదం, 3వది కరణాపాటవం, 4వది విప్రలిప్స. ఈ 4 దోషాలు వేదాంత రీతిగా శాస్త్రాలలో చెప్పబడింది. భ్రాంతి భ్రమచేత కూడినటువంటిది. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా భావించేది భ్రాంతి. ఎప్పుడూ ఒకప్పుడు పడిపోయే ఈ దేహమే సత్యమని లోపల ఉన్నటువంటి దేహిని విస్మరించి దేహము వైపే లక్ష్యము సాగించిన నాడు అది భ్రాంతి అయిపోతుంది. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, లోపలనంతటా రోయ రోత. నరములు శల్యముల్ నవరంధ్రములు రక్త మాంసంబు కండల మైలతిత్తి, బలువైన ఎండ వానల కోర్వదెంతైన తాళలేదాకలి దాహములకు. సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువ నస్థిరమైన నీటి బుగ్గ, బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే కాని కొరగాదు గవ్వకైనా. ఇటువంటి హీనంగా ఉన్నటువంటి ఈ దేహాన్ని శాశ్వతమని, ఎప్పుడు ఉంటుందని భ్రాంతితో మనం జీవితం సాగిస్తున్నాం. దీన్నే భ్రాంతి అని అంటారు. సర్వము నాశనమవుతుంది, యదృశ్యం తన్నశ్య అని వేదాంతం చెప్తుంది. ఆల్ ఈజ్ పెరిషబుల్ ఇన్ ద వరల్డ్. పవర్ అండ్ హెల్ప్ విల్ డిసపియర్, బట్ ద వర్చ్యూ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్ విల్ లివ్ ఫర్ ఎవర్. సర్వము నాశనమైపోతుంది, శాశ్వతం ఏదీ కాదు. పవర్, వెల్త్, మీ అధికారాలు, మీ ఆస్తులు, అంతస్తులు కాలగర్భంలో కరిగిసిపోతాయి. దర్పం చేత మీరు మెరవచ్చు. నేను పెద్ద ఆఫీసర్ని, నా మాట నడుస్తుంది, నాది నడుస్తుంది. రిటైర్డ్ అయిన తర్వాత మిమ్మల్ని మాట్లాడించేవాడే ఉండడు. దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని జీవితాన్ని సాగించండి. ఎంత దౌర్జన్యంగా, ఎంత రోపేసి, ఎంత గంభీరంగా మెలుగుతారో అప్పుడే మీ గుమాస్తాలు, మీ పీవన్లు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎప్పుడు పాడైపోతాడో ఏమో. రిటైర్ అయిన తర్వాత చూడండి, మా మాట వింటారా? పవర్ అండ్ హెల్ప్ విల్ డిసపియర్, బట్ ద వర్చ్యూ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాన్, మానవుని యొక్క పవిత్రత విల్ లివ్ ఫర్ ఎవర్. వాళ్ళు చచ్చి బతుకుతారు. సామాన్య మానవుడు బతికి చస్తాడు. ఈరోజు బుద్ధుడు లేడు, ఈరోజు మహావీరుడు లేడు, ఈరోజు మహమ్మద్ పైగంబర్ లేదు, ఈరోజు శ్రీరాముడు లేడు, శ్రీకృష్ణుడు లేడు. లక్షలాది కోట్లాది మంది తలుస్తున్నారు వాళ్ళు. దీనికి కారణం వాళ్ళ పవిత్రత, పవిత్ర భావాలు, వాళ్ళ జీవితంలో నడిచినటువంటి, వాళ్ళు చూపినటువంటి ఆదర్శాలు. వాటికి చావు లేదు, శాశ్వతంగా ఉంటాయి. అటువంటి శాశ్వతమైనటువంటి ఆదర్శాలను నిత్య జీవితంలో అలవర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. దీన్నే భ్రాంతి అని అంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ అంటే చూడండి. పాము, పగ్గం. పామును చూసి పగ్గంగా భావిస్తాం, అథవా పగ్గాన్ని చూసి పాముగా భావిస్తాం. రజ్జు సర్ప భ్రాంతి అని అంటారు. ఇది భ్రాంతి, దాన్ని భ్రమ అని అంటారు వేదాంతం. రెండవది
ప్రమాదం. భ్రాంతి నుంచే ప్రమాదం వస్తుంది అని అంటారు. ఎక్కడ భ్రాంతి భ్రమ ఉంటుందో అక్కడ ప్రమాదం. ఇదే ఉదాహరణ తీసుకోండి. పామును పగ్గము అనుకొని పట్టుకుంటే ఉరికిడుస్తుందే, అది ప్రమాదం చేసి పెడుతుంది. దీన్ని ప్రమాదం అని అంటారు. కాబట్టి దేహం శాశ్వతమని చెప్పి నమ్మవద్దండి, ఎప్పుడో పడిపోతుంది. పాంచభౌతిక దుర్భరమైన కాయం ఇదెప్పుడో విడుచుట ఎరుక లేదు. శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో ముదిమియందో లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో, మరణమే నిశ్చయమో. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మేము తెలియవలె. ఒకవేళ ఇదే శాశ్వతము అనుకుంటే ప్రమాదము, దాన్నే ప్రమాదము అని అంటారు. ఇక మూడవది కరణ అపాటవం. కరణాపాటవం. కరణం అంటే ఇంద్రియం అని అర్థం, పనిముట్టు అని అర్థం. అపాటవం అంటే దౌర్బల్యం అంటే ఇంద్రియముల యొక్క దౌర్బల్యం. వేదాంతులు అంటారు మనస్సు చాలా పవిత్రమైనటువంటిదే, అయితే ఇంద్రియముల యొక్క సహవాసము చేత సంపర్కము చేత అది మలినమైపోతుంది, అపవిత్రమైపోతుంది అని అంటారు. చూడండి, మనస్సు చూడలేదు, అయితే దాని పనిముట్టు కండ్లను ఆధారం చేసుకొని చూస్తుంది. మనస్సు వినలేదు, అయితే ఇంద్రియం చెవులను ఆధారంగా చేసుకుని వింటుంది. మనస్సు మాట్లాడలేదు, నాలుకను ఆధారం చేసుకుని అది మాట్లాడుతుంది. ఈ ఇంద్రియముల యొక్క సంపర్కము చేత ఇది నష్టపోతుంది, అపవిత్రమవుతుంది అని వేదాంతులు అంటారు. దీనికి ఉదాహరణ ఏం చెప్తారు అంటే, వాళ్ళు మన్ను గాలితో చేరి పైకి ఎగురుతుంది, నీళ్లతో చేరి గుంటలో దిగపడుతుంది. మంటికి పైన ఎగిరేదానికి రెక్కలు లేవు, కింద గుంటలో దిగేదానికి కాళ్ళు లేవు. మరి ఎట్లా జరిగింది? సంపర్క దోషం అని అంటారు. గాలితో సహవాసం చేసినందువల్ల పైనకి పోయింది, నీళ్లతో సహవాసం చేసినందువల్ల గుంటలో పోయింది. అదే రీతిగా ఇది కూడా అని అంటారు, కరణ అపాటవం అని అంటారు. ఇది మూడవ దోషం మనస్సు. అందువల్ల మనస్సు పవిత్రంగా ఉంచండి, ఎప్పుడూ సద్గురువుల యొక్క బోధనల వైపు ఉంచండి, మంచి ఆదర్శాలను పెంచుకోండి, వాటి వైపే ఉన్నది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల దూగు రాయంత చనుని తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్రనీ హారములకు, అంబుజోదర దివ్య పాదార వింద చింతమామృతపాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు సేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలు. ఒక్కసారి పరమాత్ముని యొక్క మూర్తి పైన మా మనస్సు లగ్నమైన తర్వాత వేరే చోట పోయేదానికి సాధ్యము కాదు. మనస్సు యొక్క స్థితి ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి కొన్ని ఆదర్శాలు పెట్టుకోండి అని అంటారు. చివరిది విప్రలిప్స అని అంటారు. విప్రలిప్స చాలా డేంజర్. ఇది అసూయ అని అంటారు. జెలసీ సామాన్యంగా నిత్య జీవితంలో ఉంటుంది. కొంతమందికి జీతం ఎక్కువ వచ్చినా మేము సహించము, కొంతమంది ముఖం బాగున్నా మేము సహించము, కొంతమంది ఉన్నతమైనటువంటి రీతిలో బతికితే మేము సహించము. ఎదురింటి వాళ్ళు ఒక మంచి టీవీ తెచ్చుకుంటే మాకు అసూయ ఎప్పుడే పుడుతుంది. అప్పుడే ఆడవాళ్ళు అప్లికేషన్ చేస్తారు, మా ఇంట్లో కూడా టీవీ కావాలని అంటారు. ఎదురింటి ఏమో ఒక మంచి చీర కట్టుకుంటే అప్పుడే స్టార్ట్ చేస్తుంది అసూయ, మంచి నగలు వేసుకుంటే అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఈ అసూయ అనే రోగం మానవుల్లో ఎక్కువగా ఉంటుంది, స్త్రీలలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంట. ఏమవుతుంది ఇది? ఈ అసూయ వల్ల ఏమవుతుంది? మనము నష్టపోతాం, అంతే, మనము పాడైపోతాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక గురువు దగ్గర, ఎందుకంటే అక్కక్కడ ఉదాహరణలు చెప్తాను, ఎందుకంటే మన ప్రజానీకం చాలా పల్లె ప్రాంతాల నుంచి వచ్చినారు. వాళ్ళకు ఊరికే విప్రలిప్స, కరణాపాటవం, భ్రాంతి
ఇది చెప్తే ఏడేడదో చెప్తున్నాడు స్వామి అన్నట్లు ఉంటుంది వాళ్ళు. చిన్న చిన్న అక్కక్కడ ఉదాహరణలతో చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది. అసూయ ఎలా ఉంటుంది అంటే, ఒక గురువు దగ్గర శిష్యులు బాగా సేవ చేస్తున్నారు, ఇద్దరు అతి ముఖ్యంగా సేవ చేస్తున్నారు. చాలా సంతృప్తి చెందుతాడు గురువు, చాలా బాగా స్వామి ధారపోయండి. ఒక శిష్యుని పిలిచినాడు, చెవిలో చెప్పినాడు మంత్రం. తర్వాత ఇంకొక శిష్యుని పిలిచి వాని చెవిలో చెప్పినాడు. ఇద్దరికూ అనుమానమే, వానికి పెద్ద మంత్రం ఇచ్చినాడేమో, నాకు చిన్న మంత్రం ఇచ్చినాడే. రెండవ శిష్యుడు అన్నాడు, స్వామి వానికి నాకు ఇచ్చింది ఒకటేనా, ఏమైనా ఎక్కువ ఇచ్చినావా? లేదయ్యా, ఒకే మంత్రం, చాలా పవర్ఫుల్ మంత్రం ఇచ్చినాను అని అన్నాడు. మొదటోడు వచ్చి మళ్ళీ చెవులు అంటాడు, స్వామి వానికి ఏమైనా ఎక్కువ ఇచ్చినావా? నీకేమిచ్చినాను, వానికి అదే ఇచ్చినాను, మీరు సాధించుకోండి మీరు. సరే, దేహం చాలించినాడు గురువు. వీళ్ళిద్దరు ఇంకా ఒకరినొకరు చూసుకోలేరు, అటువంటి అసూయ ఉంది. భక్తి ఉంది, అసూయను ఉంది. ఒకడు పోయి ఒక కొండలో చేరుకొని ఆ తపస్సు స్టార్ట్ చేసే, వీడు చూసే నేనేం తక్కువ అని చెప్పి ఎదురుగా ఉండి ఇంకొక కొండలో పోయి వీడు కూర్చొని ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు. పరమాత్మకు ఆనందం అయిపోతుంది, ప్రత్యక్షమవుతాడు. నాయనా నీ భక్తికి మెచ్చినాను, ఏం వరం కావాలో కోరుకో. కళ్ళు తెరిచి చూస్తాడు, పరమాత్ముడు ఉన్నాడు, నమస్కారం చేస్తాడు. స్వామి నేను చాలా పుణ్యం చేసినాను, ఏ జన్మ సంస్కారం వల్ల మీ దర్శనమైంది, చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. నీవు ఏమి వరం అడిగితే నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను, అడగనాయన. అయితే ఒక సందేహం స్వామి, ఏమి? ఎదురుగా కొండలో కూర్చున్నాడు కదా, అటుకు పోయేస్తావా? వాన్ తపస్సు ఎట్లా నడుస్తుంది? వాడు బ్రహ్మాండంగా చేసినాడు ఆయన, నాకు వాని తపస్సు చూసి కూడా సంతోషమైంది, వానికి కూడా వరం ఇస్తాను. అట్లయితే మొదలు అక్కడికి పోయిరా స్వామి, తర్వాత నేను అడుగుతాను. వాడేం అడుగుతాడో అని వీనికి పోయి అసూయ. సరే అని చెప్పి శివుడు ఆటికి పోయి వానికి లేపా, నాయన తపస్సు చాలించు, నీ భక్తికి మెచ్చినాను, ఏమైనా వరం అడుగు. వాడు కళ్ళు తెరిచే, సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించే. చూసే పరమశివుడు ఉన్నాడు ఎదురుగా. స్వామి ఆటికి పోయిస్తావా? అసూయ. అక్కడికి పోయిచ్చినాను, ఏం చెప్పాను? నీ దగ్గర అడుక్కోరమ్మన్నాడు. లేదు స్వామి, ఫస్ట్ ఆటికి పోయినావు కాబట్టి నీ మొదట ఆటికే పోవాడు, ఏం అడుగుతాడో తర్వాత నేను చెప్తాను. ఇక్కడ పోస్ట్ మ్యాన్ డ్యూటీ అయిపోయా శివునికి. అక్కడి నుంచి ఇక్కడ పోవాలా, ఇక్కడి నుంచి అక్కడ పోవాలి. మరలా అక్కడికి బయలుదేరాయి. నాయన ఈ రీతిగా అంటున్నాడు, మొదట నీవే అడుగు, తర్వాత వాడు అడుగుతాడు. అట్లయితే స్వామి ఒక 2 నిమిషాలు టైం అడుగుతాను నన్ను, ఆలోచన చేసి స్వామి ఆయన దగ్గర పోండి, ఆయన ఏమడుగుతాడో దానికి 2 నాకివ్వు. ఆయన ఒక వరం ఇస్తే నాకు 2 ఇవ్వు, ఆయన ఒక శక్తి అడిగితే నాకు 2 శక్తులు ఇవ్వు. ఇదే నా కోరిక, ఇదే నీవు నెరవేర్చల్లా. తథాస్తు అనేసి శివుడు బాబు మరలా ఇటుకు వస్తాడు. స్వామి అటుకు పోయిస్తారా? పోయిస్తుంది. ఏమడిగేవాడు? నీవు ఏమడుగుతావో దానికి 2 ఇవ్వాల్సి. మాట ఇచ్చినావా? ఇచ్చేసినాను. తప్పవు కదా మాట, తప్పను. మళ్ళీ నీవేం అడుగుతావు? నాకు కొంచెం టైం ఈ స్వామి, ఆలోచన చేస్తాను. సరే అడుగు. దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసినాడు ఆయన. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, కొన్ని సంవత్సరాలు భయంకరంగా తపస్సు చేసి చివరకు ఒక నిర్ధారణకు వస్తాడు. అయితే స్వామి నాకు ఒక మంచి నేను అడిగే వరం ఇవ్వు. ఏమది? వాడంటాడు, నాకు ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు పోయేటట్లు చెయ్యి. ఒరే ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి కన్ను పోయేటట్ల, కాలు పోయేటట్ల, చెయ్యి పోయేటట్ల వరం ఇయ్య, మూర్ఖుడా నీవు. అవన్నీ అడగొద్దు నాకు. నేను ఒకటి అడిగితే నీకు డబుల్ కదా. మొత్తానికి వాడు నాశనం కావాలాడు. నాది ఒక కన్ను అన్న ఉంటుంది, వాడు 2 కన్నులు పోని పాడైపోయినవాడు. నాకు ఒక చెయ్యి ఉంటుంది, 2 చేతులు పాడైపోయినవాడు. ఒక కాలు, 2 కాళ్ళు పాడైపోయి. చాలా ఆనందంగా ఉంది స్వామి, ఈ వరం ఇవ్వు. దీన్నే అంటారు విప్రలిప్స అని అంటారు, అసూయ. అదే కౌరవేశ్వరుడు దుర్యోధనలో ఉన్నది. అసూయతో అలమటించిపోతుండేవాడు. ఆ అగ్ని దహించి వేసిందని చివరికి ఏమైంది? సర్వనాశనమైనాడు. ఎవరి హృదయములో అసూయ ఉంటుందో వాడు నాశనమవుతాడు. దీని విప్రలిప్స అని అంటారు.